సత్యం గారు ఒక మాట అన్నారు, వేదిక మీద ఉన్న పెద్దలకు అని. సార్ మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేదు ఇక్కడ. కాబట్టి నేను అన్నది అన్నమాట, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సత్యం గారికి, పరశురామయ్య గారికి, రిజిస్ట్రార్ ఆఫ్ విఎస్యు, ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ విఎస్యు, ఫ్యాకల్టీ మెంబర్స్, ఇన్వైటీస్, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థలో ఉండేటువంటి మెంబర్స్ అందరూ వచ్చిన్నారు ఇక్కడ. అండ్ కొంతమంది అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ మై డియర్ స్టూడెంట్స్, వీళ్ళు మా స్టూడెంట్స్ ఏమిటంటే మమ్మల్ని ఎందుకు ఈ సెమినార్లో కూర్చోబెట్టారు, మాకు ఏంటి దీనివల్ల అడ్వకేట్ వదిలేస్తే మేము వెళ్ళిపోతాం తొందరగా అనేటువంటి మూడ్లో ఉన్నారు వాళ్ళు, నాకు తెలుసు. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో నేను కూడా ఎక్స్పర్ట్ కాదు, నా సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ సార్, నా సబ్జెక్ట్ ఫిజిక్స్. సో ఈ సబ్జెక్ట్కి నాకు సంబంధమే లేదు. అయినా కూడా అవుట్ ఆఫ్ ద స్కోప్, అంటే మనం ఏమనుకోవాలంటే మనకు తెలిసిన విషయం గురించి తెలుసుకోవడం పెద్ద థ్రిల్ ఉండదు, మనకు తెలియని విషయం గురించి తెలుసుకుంటే ఇంకా థ్రిల్ ఎక్కువ. అందులో మనకు నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది, మన డొమైన్ కూడా కొంచెం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే సమగ్రమైనటువంటి ఒక అవగాహన అనేటువంటిది అలవర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకని కేవలం స్టూడెంట్స్ మీ సబ్జెక్ట్స్కే కన్ఫైన్ కాకుండా అన్నీ నేర్చుకో, సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఉన్నటువంటి వ్యవస్థ ఏమిటి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఈ దేశానికి మీరే పునాది లాంటి వాడు. ఎందుకంటే మీడియన్ యావరేజ్ ఏజ్ ఇండియాలో 29 years. ఇక రాబోయేటువంటి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ దేశం యొక్క భవిత అనేది మీ భుజస్కంధాల మీదే. మేమంతా అవుట్ ఆఫ్ ది బాక్స్, మేమంతా ఆల్మోస్ట్ రిటైర్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి ఈ దేశాన్ని మీరు బాగుపరచాలి అన్నా, ఏం చేయాలన్నా, ముందుకు తీసుకెళ్లాలన్నా మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక 10-15 నిమిషాలు మనకు కొంచెం టైం వేస్ట్ అయినా కూడా, టైం వేస్ట్ అయింది అనుకోవద్దండి, వీఆర్ యూటిలైజింగ్ దిస్ టైం ఫర్ గుడ్ పర్పస్ అనుకొని లెట్ us try to discuss this issue. Is a very common issue, global issue, I can tell. కాకపోతే నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఐ డోంట్ నో, బట్ విల్ సీ. ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పారు చాలామంది వక్తలు ఈ అగ్రికల్చర్ లేబర్ గురించి. కానీ ఆంధ్రప్రదేశ్లో 2011 సెన్సెస్ చూసామంటే మనము 1.7 crores, 1,69,67,754 మంది లేబర్ ఉన్నారు. అంటే ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్స్. ఇది థర్డ్ ఇన్ ద కంట్రీ. మీరు చూసారంటే ఉత్తరప్రదేశ్ 1,99 lakhs, బీహార్ 1,83 lakhs, దాని తర్వాత 1,69 lakhs ఉండేటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్లెస్ లేబర్ ఉండేటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్, నెంబర్ 3 ఇన్ ద కంట్రీ. మీరు టోటల్ స్టాటిస్టిక్స్ని చూసినట్లయితే ఈ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ వర్కర్స్ అనేవాళ్ళు దేశంలో ఆల్మోస్ట్ 15 crores దాకా. 15 crores is a big number, is almost a 10% of our population. 10% of our population is a small number కాదు, ఇది చాలా లార్జ్ నెంబర్, సిగ్నిఫికెంట్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి నెంబర్. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ విన్న తర్వాత మీకు అనిపిస్తుంది మనం మాట్లాడేటువంటి సబ్జెక్టు ఏదో చిన్న చిన్న సబ్జెక్ట్ కాదు, ఇది 10% ఆఫ్ దిస్ పాపులేషన్ గురించి మనం మాట్లాడాలి. 14-15 కోట్ల మంది ఈరోజు అగ్రికల్చర్లో ల్యాండ్లెస్ అగ్రికల్చర్ ఉన్నారు. ఇది ల్యాండ్లెస్ గురించి చెప్తున్నాను. ల్యాండ్ ఉండేవాళ్ళు వేరేవాళ్ళు, అది ఇంకా కొంచెం యాడ్ అవుతుంది లాస్ట్ టైం. ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు ఇంత పెద్ద నంబర్ 10-15 crores, ఆల్మోస్ట్ 15 crores ఉన్నప్పుడు వీళ్ళకి ఎటువంటి మెజర్స్ తీసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ అయితే వీళ్ళకి డెఫినెట్గా ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, the information what I have is Indira Gandhi National Old Age Pension Scheme, National Family Benefit Scheme,
జననీ సురక్ష యోజన, హ్యాండ్లూమ్ వేవర్స్ కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్, హ్యాండీక్రాఫ్ట్ కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్, పెన్షన్ టు మాస్టర్ క్రాఫ్ట్ పర్సన్స్, ఆమ్ ఆద్మీ బీమా యోజన, రాష్ట్రీయ స్వచ్ఛతా బీమా యోజన, ఇలాంటివి చాలా. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మే నాట్ కవర్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ హియర్. మనకు ఇంపార్టెంట్ కావాల్సింది ఏమిటంటే ఇక్కడ ఈ లైఫ్ అండ్ డిజబిలిటీ కవర్ అనేది మనకు లేదు, అదొకటి ఉండాలి. హెల్త్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి మనకు లేదు, అదొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటివి చూసుకున్నప్పుడు ఏమిటంటే సెక్యూరిటీ ఇందాక అన్నారు వీళ్ళు అగ్రికల్చర్ లేబర్ అన్న వాళ్ళు తర్వాత ఏం చేయాలి, వాళ్ళకు ఏజ్ ఉన్నంత వరకు, ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మనం పనిచేస్తున్నాం. అది అయిపోయిన తర్వాత వాట్ ఈస్ దేర్ పొజిషన్? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమిటంటే ఏదో పెన్షన్ వస్తుంది, దాంతో బతుకుతాడు, రిటైర్ అయిన తర్వాత కూడా మనము హ్యాపీగా ఉండేదానికి ట్రై చేస్తాం. బట్ ఇలాంటి ఒక లేబర్స్, అగ్రికల్చరల్ లేబర్ వాళ్ళని మనం ఇలాగ సర్వే చేయాలి. ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత ఒకవేళ ఓల్డ్ ఏజ్లో వచ్చినా